అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు స్టోరీస్ బై రాజ్. యాక్చువల్గా ఈరోజు జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను, చూడండి. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత గూగుల్ ఓపెన్ చేశాక జీమెయిల్ అని టైప్ చేయండి. జీమెయిల్ టైప్ చేశాక యాక్చువల్గా ఇక్కడ నాకు మెయిల్ ఐడీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే నేను మా బాబు పేరు మీద ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మన పర్సనల్ యూజ్ కాబట్టి మన పర్సనల్ అని పెట్టాలి, లేదంటే ఫర్ మై చైల్డ్ అంటే మా బాబు కోసం కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను. లేదంటే మీరు పర్సనల్ మీద క్లిక్ చేయండి, ఏదైనా ఓకే. క్రియేట్ అకౌంట్కి వచ్చేసి నా పర్సనల్ ఇప్పుడు పేరు ఇచ్చేసేయాలి. ఏదైతే ఎవరి మీద క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇక్కడైతే మనం డేట్ ఆఫ్ బర్త్ చేయాలి. ఇయర్ ఇచ్చేసేయాలి. జెండర్ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు వాళ్ళు సజెస్ట్ చేశారన్నమాట. కాకపోతే ఏంటంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడైతే మా బాబు పేరు ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం పాస్వర్డ్ ఇచ్చేసేయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వెరిఫికేషన్ కోడ్ కోసం మన ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చాక దాన్ని ఇక్కడ టైప్ చేయాలి. ఈ ఓటీపీ డిజిట్ నెంబర్ అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్స్లో మన పేరెంట్స్ అంటే ఇప్పుడు మన బాబు చిన్న పిల్లాడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఐడి అడుగుతా. అంటే యాక్చువల్గా ఏంటంటే నెంబర్ ఆర్ మెయిల్ ఐడి మనమైతే నెంబర్ ఇచ్చేసేద్దాం. యాక్చువల్గా చిల్డ్రన్స్ కాబట్టి ఇలా వస్తుంది, అడల్ట్స్కి మాత్రం ఇలా ఏం రాదు. తర్వాత ఒక పేజ్ ఓపెన్ అయింది, హాయ్ పేరెంట్ అని. యాక్చువల్గా ఇవన్నీ మనం చూసుకొని చదివేసి దాని మీద అగ్రి చేసేసేయాలి. తర్వాత అగ్రి అని క్లిక్ చేసేసేయాలి. కొంచెం టైం తీసుకుంటుంది. సంథింగ్ రాంగ్. మెయిల్ ఐడి ఇచ్చేద్దాం, నెంబర్ తీసుకోవట్లేదు ఎందుకో. యాక్చువల్గా ఏంటంటే చిల్డ్రన్స్కి వేసేటప్పుడు వస్తుంది, కాకపోతే అడల్ట్కి అయితే రాదు. తర్వాత మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసుకోవాలి. యాక్చువల్గా మా మొబైల్కి అయితే ఒక కోడ్ వస్తుంది, దాన్ని మన మొబైల్లో అయితే క్లిక్ చేసేసేయాలి. తర్వాత ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేశానో దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేశాక మనం ఇప్పుడు పాస్వర్డ్ టైప్ చేయాలి. పాస్వర్డ్ టైప్ చేశాక
మనకి జీమెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇలా గూగుల్ వర్క్ స్పేస్ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఇప్పుడైతే జీమెయిల్ క్రియేట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనకి ఇన్బాక్స్ ఇలా చూపిస్తుంది. ఇక్కడైతే మనకు యాక్చువల్గా ఎవరైతే మెయిల్ ఐడి ఇచ్చామో అది చూపిస్తుంది. మనకైతే ఇప్పుడు జీమెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ మీకు మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టోరీస్ బై రాజ్. ఇది ఏంటంటే ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి చేశాను వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టోరీస్ బై